మాతృదేవోభవ. వేలున్ వేలుగనేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని. అమ్మా, వేలున్ వేలుగనేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని. నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగబోవుగదా. వేలున్ వేలుగనేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని. నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగబోవుగదా. సంతాపంబులందీర్పగా దైవం బౌనిక తల్లి ప్రేమ ఏ వేళన్ వన్నెదరుంగబోవుగద. నిర్వేదములన్ మాన్పగా దైవం బౌనిక తల్లి ప్రేమ నిర్వేదములన్ మాన్పగా దైవం బౌనిక తల్లి ప్రేమ. అది తాదాత్మ్యము గల్గించడిన్, అది తాదాత్మ్యము గల్గించడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం 258వ భాగానికి స్వాగతం పలుకుతున్నా. సంవత్సరం కాలంగా సోమవారం నుండి శుక్రవారం వరకు ఒక్కరోజు కూడా మానకుండా నడిపించినందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి, ఒక్కరోజు కూడా మానకుండా చూసినందుకు మీరు చాలామందికి నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. కారణం, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలని, ఎంత ప్రతిభ ఏ వ్యక్తి దగ్గర ఉన్నా అది ప్రదర్శించడానికి ఒక వేదిక కావాలి. 50 ఏళ్లుగా ఈ దేశంలో అద్భుతమైనటువంటి మంచి మార్పులు రావాలి. అవి భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. అదే సమయంలో ప్రాచీనతని నవీనతతో సమ్మేళనం చేసి వివేకానందుడు కోరినటువంటి ఒక సమాజ స్థాపనకి ఒక సాహిత్యవేత్తగా, కవిగా, సహస్రావధానిగా నా ప్రయత్నం నేను చెయ్యాలి అని నేను సంకల్పించుకుని అమ్మవారిని శరణు వేడితే ఇగో ఇటువంటి వేదిక నాకు దొరికింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి చలువ వల్ల. నవజీవన వేదం కార్యక్రమం పేరు మీద 258 భాగాలుగా భగవద్గీత ఆధారంగా భర్తృహరి సుభాషిత శతకం, శ్రీకాళహస్తి శతకం, భాస్కర శతకం, ఇప్పుడు చెప్పుకుంటున్న దాశరథి శతకం ఆధారంగా ఇంకెన్నో చమత్కారమైన పద్యాల ఆధారంగా ఎంతగా మనం మంచి సమాజం ఏర్పడడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. దీనికి మీరు ముఖాముఖి, లేఖాలేఖి, ఫోనాఫోని స్పందిస్తున్న విధానమే నిదర్శనం. కనిపించినప్పుడు ముఖాముఖి చెబుతున్నారు, కొందరు పాపం ఉత్తరాలు రాస్తున్నారు, కొందరు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని మరొక్కసారి చెబుతున్నాను, చాలామంది చూస్తున్నారు కాబట్టి మాట్లాడదలుచుకున్నవారు మీరు అభిమానంతో మాట్లాడినా, ఏదైనా అనుమానంతో మాట్లాడినా సాయంత్రం 4-5 మధ్యలో మాట్లాడండి. మిగిలినప్పుడు నాకు కొంచెం కష్టం అవుతుంది, మీరు ఇబ్బంది పడతారు, నేను ఏదో హడావిడిలో ఉంటాను, మాట్లాడలేదని బాధపడతాను. 4-5 అయితే సుమారుగా నెలలో నేను 20 రోజులు దొరుకుతాను. 10 రోజులు 12 రోజులు షూటింగ్ కారణంగా దొరకను. షూటింగ్ 5 గంటలకు కానీ పూర్తి కాదు. అందుకని అది లేకపోతే మిగిలిన రోజుల్లో నేను దొరుకుతాను. హాయిగా మీరు అనుమానం అడిగినా లేదో అభిమానంతో మాట్లాడినా హాయిగా మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఒకవేళ విదేశీయుల కోసం ప్రత్యేకంగా చెబుతున్నా, వాళ్ళు పాపం ఇబ్బంది పడి తెల్లారగట్ట సాయంత్రం 4-5 అంటే వారు అక్కడ తెల్లారగట్ట 4-5 మధ్యలో లేచి చెయ్యాలి. అంత ఇబ్బంది పడద్దు, అలా బాధ పెట్టే మనిషిని కాదు నేను. విదేశీయుల వరకు, విదేశాల్లో ఉండే తెలుగువారు వారందరూ సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల్లోగా ఫోన్ చేస్తే తప్పకుండా మీరు మీ అభిమానానికి నేను స్పందిస్తాను, మీ అనుమానం ఏదైనా ఉన్నా నివృత్తి చేస్తాను. ఆ 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా నేను 10-12 రోజులు దొరకను, ఎందుకంటే సాయంత్రం సభలు ఉంటాయి ఎక్కడో అక్కడ, అప్పుడు ఫోన్ కట్టేసి ఉంటుంది. మిగిలిన 20 రోజులు వారికి దొరుకుతాను. అందుకని అలాగా చేసుకుని అనువుగా చక్కగా మంచి సమాజం, మన కుటుంబాలు బాగుండాలి, దేశం బాగుండాలి, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ బాగుండాలి, వీరి సుగంధం వల్ల ప్రపంచం అంతా బాగుండాలి, మన లక్ష్యం ఇదే. ఇది ఒక్క మాట ఈ వార్షికోత్సవ సందర్భంగా ఒక పద్య రూపంలో అందరికీ నా కృతజ్ఞతలు అందజేస్తూ, నవజీవన వేదం ఇది, నవజీవన వేదం ఇది, నవజవసత్వములందజేసే జాతి యువతకున్, నవజీవన వేదం ఇది జవసత్వములను నింపే జాతి ఎడదలో,
నవజీవన వేదం ఇది జవసత్వములను నింపే జాతి ఎడదలో నవనవ నిర్మాణం ఇది నవనవ నిర్మాణం ఇది నవనవ నిర్మాణం ఇది భవనంబునకున్ పునాది ప్రాచీనమెగా భవనంబునకున్ పునాది ప్రాచీనమెగా నవజీవన వేదం ఇది జవసత్వములను నింపే జాతి ఎడదలో నవనవ నిర్మాణం ఇది భవనంబునకున్ పునాది ప్రాచీనమెగా. ఇది నిజంగా నవజీవన వేదం ఈ నామ సార్థక్యాన్ని పొందింది ఖచ్చితంగాను. కొత్త జీవితాన్ని ఇస్తుంది అందరికీ, ముఖ్యంగా యువతి యువకులకి అనేక రకాల సమస్యలకి పరిష్కారంగా కనపడుతోంది. ఈ శరీరంలో ఉండే ప్రతి రక్త బిందువు పరవశిస్తోందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమక్కర్లేదు. నవజీవన వేదం ఇది జవసత్వములను నింపే జాతి ఎడదలో. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న వ్యక్తులందరికీ ఇది ఆత్మయందు పరమాత్మయందు కూడా విశ్వాసాన్ని కలిగిస్తుంది. మేము చేయగలం, మేము తలుచుకుంటే చేయగలం అనే సంకల్పం కలుగుతోంది చాలామందిలో, ముఖ్యంగా మహిళామణుల్లో. నమస్కారం చేస్తున్నా, నన్ను నేను అభినందించుకుంటున్నా. నవనవ నిర్మాణం ఇది కొత్త కొత్త నిర్మాణం. అంతేకాదు నవ 9, 9, 18 అధ్యాయాల భగవద్గీత మనం చెప్పుకుంటున్నాం. అది కూడా త్వరలో 18వ అధ్యాయం సహా పూర్తి చేసుకోబోతున్నాం. చాలా ముఖ్యమైనవి కాదు, ఇంచుమించు ఏ శ్లోకం 18వ అధ్యాయంలో వదలం. అలా చెప్పుకుని 300 భాగాలు సుమారుగా వచ్చేసరికి భగవద్గీత పూర్తవుతుంది. మరో అత్యున్నతమైనటువంటి గ్రంథాన్ని అందుకుంటాం. నవనవ నిర్మాణం ఇది. కానీ మనం మర్చిపోకూడదు, ఆధునిక యువతరం, నా పిల్లల లాంటి వాళ్ళు మీరు మర్చిపోకూడదు, భవనం బొనకును పునాది ప్రాచీనమిగా. పునాది ఎప్పుడు ప్రాచీనమే. మన సంప్రదాయం, మన విలువలు అవి మర్చిపోకూడదు. మనం కొద్దిగా వేషం మారచ్చు, భాషా ధోరణి మారచ్చు, ఆహారాలు అలవాట్లు మారచ్చు. కానీ భారత మాతకి 2 కళ్ళు, ఒకటి సత్యం, 2 ధర్మం. ఒకటి సత్యం, 2 ధర్మం. ఈ సత్య ధర్మాలనే మౌలికమైన విలువల్ని మనం మర్చిపోకూడదు. సత్యానికి మనం కట్టుబడి ఉండాలి. ఏది నిజమో అది మాట్లాడాలి, అదే నమ్మాలి, అదే చెయ్యాలి. మనం నిజాలను మనం మార్చేసి రబ్బరెట్టు చెరిపేయకూడదు, సాధ్యం కూడా కాదు. అలాగే ధర్మం, అది వయస్సును బట్టి మారుతుంది, స్త్రీ పురుషులను బట్టి మారుతుంది, వ్యక్తిగత పరిస్థితులను బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. ఆ మారుతున్న ధర్మాన్ని గ్రహిస్తూ మౌలికమైన సత్యానికి హాని కలగకుండా మనం వ్యవహరించాలి. అందుకు మనకి ఏడాది పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇలాగా ఎన్ని ఏళ్ళు అయినా అలా కొనసాగాలంటే వినాయక ప్రార్థన చేయాలి. అంచేత నూతన సంవత్సరం 2015 జనవరి 1 కాబట్టి దీనికి కూడా సకల శుభాలు వినాయకుడు మీకు కలిగించాలి అని కోరుతూ ఒక చమత్కారమైనటువంటి ప్రార్థన. మన ప్రార్థన పద్యాలు కూడా ఎంత నవ్విస్తూ చమత్కారంగా హాయిగా ఉంటాయో. పూజామందిరంలో ఇలాంటివి చదువుకుంటే మనస్సు లగ్నం అవుతుంది. ఊరికి ఏవో తెలియని నామాలు చదువుకుంటూ కూర్చోవడం, అష్టోత్తరమా సహస్రమా ఎప్పుడు అయిపోతుందా, ఎందుకు వచ్చిన గొడవ? మీరు ఇంచుమించు చూస్తే 4 దేవతల సహస్రనామాలు పక్కనెట్టుకోండి. ఇందులో ఉన్నవన్నీ అందులో ఉంటాయి, అందులో ఉన్నవన్నీ ఇందులో ఉంటాయి. ఏం పెద్ద తేడా ఉండదు. దీనికి మళ్ళీ దీనికో మహత్యం, దానికో మహత్యం. అసలు మన మహత్యం అంతా మన మనస్సులో ఉంది, నామాల్లో లేదు, మన మనస్సులో ఉంది. ఆ మనస్సు లగ్నం కావాలంటే చమత్కారం ఉండాలి. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు చాటుపద్య మణిమంజరి అని ఒక పుస్తకం వేస్తూ అనేక రకాల ఆయన సేకరించిన చాటుపద్యాలన్నీ వేసుకుంటూ దాని ముందు ప్రార్థన రాశారు. జనకునకున్ విషం విడిన సాగరతో యములన్ని నెలపాలొనరగజేతునంచు. జనకునకున్ విషం విడిన సాగరతో యములన్ని నెలపాలొనరగజేతునంచు. జనవరి నెల జనతో మొదలవ్వాలని మంచి చమత్కార రోజు తీసుకున్నా. జనకునకున్ విషం విడిన సాగరతో యములన్ని నెలపాలొనరగజేతునంచు. కరమూదిన గౌరియుజూచి వద్దురాతనయ, గౌరియుజూచి వద్దురాతనయ. సురేంద్రుధాటికట దాగిన మామను బయట వైతువ. వద్దురాతనయ సురేంద్రుధాటికట దాగిన మామను బయట వైతువ. అనగ కరమ్ముదీసిన గజాస్యుని గొంతునభీష్ట సిద్ధికిన్. గజాస్యుని గొంతునభీష్ట సిద్ధికిన్. దీనికి నేపథ్యం ఎంత అందమైందంటే, కైలాస పర్వతం మీద పరమశివుడు కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఓ ఇల్లు కట్టుకున్నాడు,
ఓ గ్యాస్ కార్డు తీసుకున్నాడు, ఒక ఆధార్ కార్డు తీసుకున్నాడు, అన్నీ ఉన్నాయి. దాన్ని బ్యాంక్ అకౌంట్కి అనుబంధం చేశాడు, అన్నీ చేశాడు. మధ్యాహ్నం భోజనం చేశాడు. సరే మగాడికి పనే పాట, కాసేపు పడుకుంటాడు. ఆడాడు మరి ఇంట్లో అన్ని గిన్నెలన్నీ సర్దుకొని రావద్దు, నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకో పార్వతి అన్నా. మీరు తీసుకుంటారు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి ఇక్కడ అంది ఆవిడ. పార్వతీదేవి గిన్నెలు అవి సర్దుకుంటాను. కాసేపు అలా పడుకున్నారు. పిల్లాన్ని దగ్గర పెట్టుకోండి, కాస్త చూడండి, వాడు అసలు అన్నవాడు కూడాను అంది గణపతిని. ఆయన అక్కడ కూర్చుని, గణపతి గొడవ చేయకు, కూర్చో, నాకు నిద్ర వస్తుంది. ఎందుకంటే ఈ పరమశివుడు మనలాంటి వాడే, మంచం వేసుకుని మజ్జిగ అన్నం తినే రకం. అందుకని నాకు అన్నం తిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఆయన పాపం నిద్ర వచ్చేస్తుంది. అందుకని చూడు అల్లరి చేయకు, అమ్మ మళ్ళీ నిన్ను నన్ను కూడా ఉంటుంది అని హాయిగా అలా పడుకున్నాడు మంచుకొండ మీద. అప్పుడు గణపతి పక్కన కూర్చొని చిన్నపిల్లల తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇల్లు బంగారంగానే వాళ్ళు పడుకోరు, పడుకుని వాళ్ళని చూస్తుంటారు పైనుంచి కింద. చూశాడు, చూస్తే ఒక ఆశ్చర్యం కనపడింది. నాన్నగారు శరీరం అంతా తెల్లగా ఉన్నారు, మరి శివుడు తెల్లగానే ఉంటాడు. లోకవ్యాపిత పండు దీధిత కరాళుండై వృషారూఢుడై, కైలాసం తెలుపు, నందీశ్వరుడు తెలుపు, శివుడు తెలుపు, ఆయన మెడలో ఉండే ఆదిశేషుడు తెలుపు, వాసుకైనా తెలిపే, కంఠంలో మచ్చ ఒకటే నలుపు. ఇవన్నీ తెల్లగా ఉన్నాయని ఆయన నల్లమ్మాయిని చేసుకోవడం. నల్లమ్మాయే కాళిక, కాళీ అంటే నలుపు. అన్నీ తెల్లగా ఉంటే బాగున్నది, గుర్తుపట్టకుండా పోతారు. అందుకని భార్య వల్లనైనా నాకు ఒక గుర్తింపు, రికగ్నిషన్ అంటామే, అది రావాలి కదా అని చేసుకున్నాడు. అలా శివుడు అలా పడుకుని ఉండగా తెల్లటి శరీరాన్ని అలా చూస్తున్న వినాయకుడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. జనకునకు విషం విడిన సాగరతో యములన్నీ నెలపాలునరగజేతునంచు కరమోదిన వద్దురాతనయ గౌరియు జూచి వద్దురాతనయ సురేంద్రు ధాటికట దాగిన మామను బయట వైతువా అనగ కరమ్ముదీసిన గజాశ్యుని గొంతునభీష్ట సిద్ధికిన్ అనగ కరమ్ముదీసిన గజాశ్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్. ఆయన అలా పడుకుని ఉంటే వినాయకుడు చూస్తుంటే చిత్రంగా చూశాడు. అంతా తెల్లగా ఉన్నారు నాన్నగారు, కంఠం దగ్గర ఎందుకు నల్లగా ఉంది? చిన్నప్పుడు ఏమన్నా ధనుర్వాతం ఏదైనా వస్తే వాతట్టేసారా? పూర్వం అలా పెట్టేసేవాడు. ఏదైనా రోగాలు వస్తే వాతట్టేసేవాడు. నాన్నగారు ఏమన్నా అల్లరి చేస్తే వాళ్ళ అమ్మ ఏమన్నా వాతెట్టిందా, లేకపోతే ఏదైనా రోగం వచ్చేస్తే ఇలా వాతెట్టేశారా అని. అమ్మా నాన్నగారి కంఠం మీద ఎందుకే నల్లగా ఏదో వాతలా ఉందంటే ఆవిడ సరదాకి చిన్నపిల్లాడు అడిగితే చెప్పొచ్చు కదా విషయం, ఇలా విషయం తాగాయండి అయినా అందువల్ల వచ్చిందని. కాస్త భార్యను ఎప్పుడు భర్తని కాస్త ఆట పట్టిద్దామని వాళ్ళు చూస్తారుగా. మరి ఎందుకంటే ఏం చేస్తాను ఆయన, చాదస్తత్వం కూడా చెబితే వెంట కొడితే అడుస్తాడని నేను కాబట్టి కాపురం చేస్తున్నాను నాయన. మీ నాన్నగారు ఓ రకమా, ఊరుకు ఉపకారం అంటే ముందే ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు నాయన. సంసారం ఏమైపోయిందో కూడా పట్టించుకోరు. వెనక క్షీరసాగర మథనం జరిగింది. ఆ సముద్రుడి వారు చాలా గొప్పవారు నాయన. విష్ణుమూర్తికేమో లక్ష్మీదేవిని ఇచ్చాడు, దేవేంద్రుడికేమో చింతామణి పీఠం ఇచ్చాడు, కామధేనువునేమో వశిష్ఠుడికి ఇచ్చాడు, ఆకాశానికేమో చంద్రుణ్ణి ఇచ్చాడు, చివరికి బలిచక్రవర్తికి కూడా ఉచ్చైశ్రవాన్ని ఇచ్చాడు. లోకుమొగుడికి నూకలు జాబని ఏమీ దొరక్క మీ నాన్నగారికి విషం ఇచ్చాడు ఆయన. అది పెద్ద మనిషి తాగేశాడు. ఎల్ఐసి కూడా చేయలేదు కనీసం. నా బతుకు ఏమైపోవాలి, ఏదో తాటంకాల మహిమతో కాపాడుకున్నాను కానీ అలాంటి వాడిని అయినా మీ నాన్నగారు అని కాస్త పడుకున్నాడు కదా అని ఈవిడ నెమ్మదిగా ఆరోపణ చేసింది. ఆయన నిజమే అనుకున్నాడు. చిన్నపిల్లలు నిజమే అనుకుంటారు. సముద్రుడు ఎంత దుర్మార్గుడు, అందరికీ అన్ని ఇస్తాడా గొప్పవి. మా నాన్న లోకు గట్టి విషయం ఇస్తాడా? మా నాన్న బతికాడు కాబట్టి సరిపోయింది మా అమ్మ సాధ్యత్వం వల్ల, లేకపోతే మేమేం కావాలి అని కోపం వచ్చేసి జనకునకు విషం విడిన సాగరతో యములన్నీ నెలపాలునరగజేతునంచు. ఇంతగా మా కుటుంబాన్ని, మమ్మల్ని, మా కుటుంబ పెద్దని అవమానించినటువంటి సముద్రాన్ని మొత్తం నా తొండంతో ఏకధాటిగా లాగి వారేసి ఒక్కసారి ఆ జలం అంతా భూమి మీద బారబోసేస్తా, ఏమైనా సరే వీడేమిటో తేలిపోవాలి వాడు అని ఒక్కసారి తొండం పైకి లేపెట్టి అని అనుకుంటూ చేసేసేవాడే. ఇప్పుడు వెంటనే పార్వతీదేవి దుంపదగా ఏదో సరదాగా చెబితే ఇదేమిట్రా కొంపలు అంటుకుంటున్నాయి, సముద్రం అంతా భూమి మీద పారేస్తే ముందు భూమండలం మునిగిపోతుంది, అందులో మునిగిపోయేది మా కాకినాడే, మేము తీరాన్నే ఉంటాం, హైదరాబాద్ వాళ్ళు సుఖంగా ఉంటారు, అందుకని ముందు మునిగిపోతున్నాయన ఇదిలాగా అని పిల్లలకి ఏం చెప్పినా ప్రమాదమే, ఇలా అయిపోయాడేమిటో అనుకుని గౌరీయు చూచి వద్దురా వద్దునా అదేమిటమ్మా అంత అన్యాయం జరిగింది మన కుటుంబానికి. లేదురా ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తే నాకు అన్యాయం జరుగుతుంది అన్నట్టు. అదేమిటమ్మా నీకు అన్యాయం ఏమిటే అంటే వద్దురా తనయ సురేంద్రు ధాటికట దాగిన మామను బయట వైతువా. కవి చమత్కారం చూడండి. అలా మానిపించడానికి ఆవిడ ఏం చెప్పింది, అది నిజమే. ఏం చెప్పిందంటే లేదురా వెనక పర్వతాలు రెక్కలు ఖండించేవారమ్మా, తాతగారు రెక్కలు కూడా ఖండించేశారు హిమవంతుడివి. అప్పుడు
మాకున్న ఒక్క అన్నయ్యమ్మ మైనాకుడని. ఎప్పుడైనా కాస్త పుట్టింటికి వెళ్ళి చీరారవిగా తెచ్చుకుంటే ఆయన దగ్గర తెచ్చుకోవాలనైనా మీ నాన్నగారు ఏమైనా కొన్నారా, ఏమన్నా ఆయనే భిక్ష ఎత్తుకుంటాడు. అందుకని ఒక అన్నగారినైనా వాడు వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడరా. నువ్వు ఇప్పుడు సముద్రపు నీళ్ళని ఇలా తోడేసావనుకో నాయన గన్ను, మరి గణపతిని అలాగే అంటారు కదా గన్ను, అవన్నీ తోడేసావనుకో ఆ నీ మొత్తం వాడు బయటపడతాడు. బయటపడితే దేవేంద్రుడు అప్పటి నుంచి చూస్తున్నాడు, ఒక్కడి రెక్కలు నేను ఖండించలేకపోయాను మైనాకుడు, వాడు ఎప్పుడైనా దొరుకుతాడని. వాడు బయటపడేసి కంగారు పడి దేవేంద్రుడు వచ్చి రెక్కలు ఖండించేస్తే, నా పుట్టింటి వాళ్ళు నాయన మా అన్నగారు ఒక్క అన్నగారు లేకుండా పోతే నా పరిస్థితి ఏమిటి నాయన, అంచేత నాకు మేలు చేయాలి, నీకు ఒక్క మేనమా ఉండాలి అంటే నువ్వు ఈ పని చేయకు అందుట. అలా అదా అమ్మా, అలా అయితే ఎందుకు చేస్తానులే, పోన్లే సముద్రానికి ఈసారికి క్షమించా అన్నట్ట. అనగా కరమ్ముదీసిన గజాస్యుని గొంతున భీష్ట సిద్ధికిన్. ఎంత అందమైన పద్యం అండి, ఎంత చమత్కారం అండి. అసలు ఈ చమత్కార పద్యాలు పూజా మందిరంలో ఒక ఏమిటంటే మంచమే పడుకుని చదువుకోండి హాయిగా. మనస్సు లగ్నం కావట్లా, మనస్సు లగ్నమైంది మందిరం. ఊరికి ఆకులతో పువ్వులతో నింపేయడం కాదు మందిరం అంటే. మనస్సు లగ్నమైతే పూజా మందిరం దగ్గర దేవుడు ఎదురుగా కూర్చుని మనస్సు లగ్నం చేసినా పర్వాలా. లేదు మన మనస్సు ఎక్కడ భగవంతుడి మీద లగ్నమైందో అక్కడికి ఆయనే వస్తాడు. యత్రాశయో లగతు తత్రా గజ భవతు కుత్రాపి నిస్తుల సుఖ అని కాళిదాసు దేవి అశ్వధాటి స్తోత్రంలో చెప్పినట్టే. ఎత్ర ఆశయో లగతు తత్ర అగజ భవతు, నా మనస్సు ఎక్కడికి వెళుతుందో అక్కడ పార్వతీదేవి ఉంటుంది నాకు తెలుసు అన్నాడు. అది భక్తి, అలాగే నిలబెట్టుకోవచ్చు. అలాగే కొత్త సంవత్సరమే కాకుండా చలికాలం కాబట్టి మంచి, పైగా చలి బాగా దారుణంగా అంతా లంబసింగి ప్రాంతంలాగే తయారైంది. విశాఖపట్నం దగ్గర లంబసింగిలాగా అనేక విమానాలు ఆగిపోతున్నాయి, విమానాలు రద్దయిపోతున్నాయి, ఆలస్యంగా పెడుతున్నాయి, రైళ్లు రద్దయిపోతున్నాయి. మరి ఇంత చలి గురించి మన వాళ్ళు చెప్పినటువంటి చమత్కారమైన పద్యం. ఒక్కసారి చలి బాగా బాధ పెడుతోందట పేదవాళ్ల గుడిసెల్లో. చూడండి కవిత్వం ఎంత బాగుంటుంది. ఏదో చాటు పద్యం ఇది, ఎవరు చెప్పారో తెలియదు. పేదవాళ్ళు గుడిసెల్లో చలి బాగా బాధపడుతుంది. కప్పుకుందుకు కంబళ్ళు లేవు, పడుకుందుకు పందిరి మంచాలు లేవు, పరుపులు లేవు. వాడి ఒళ్ళు మండి ధనవంతులను నేరుగా తిడితే ఆ ఇచ్చే కూలి పని కూడా ఇవ్వరు, అందుకు కూడా పిలవరని చలిని తిడుతున్నాడండి పేదవాడు. ఏం మమ్మల్ని ఏడిపించుకు తింటున్నావు, బాగా డబ్బున్న వాళ్ళు ఇళ్ళకెళ్ళు, వాళ్ళని ఏడిపించు, మమ్మల్ని మేము దొరికాం ఇక్కడ, గుడిసెకు పైన చిల్లు మంచు పడిపోతుంది అని. ప్రాకటమైన దోమ తెర పందిరి మంచము దుదిపానుపుల్, ప్రాకటమైన దోమ తెర పందిరి మంచము దుదిపానుపుల్, కోకలు పచ్చడంబులు అనుకూల వధూస్తన తాడనంబులున్, కోకలు పచ్చడంబులు అనుకూల వధూస్తన తాడనంబులున్, వేకువదాక మారసుఖ విభ్రమమందెడు వారి, వేకువదాక మారసుఖ విభ్రమమందెడు వారి, వెంట్రుకల్ పీకగలేక వారి వెంట్రుకల్ పీకగలేక, ఒట్టి నిరుపేదలనే చుట న్యాయమాచలి, ఒట్టి నిరుపేదలనే చుట న్యాయమాచలి. బాధని మర్చిపోవాలంటే ఇలాంటి పద్యాలు చదువుకుంటే చలికాలంలో కూడా వెచ్చగా ఉంటుంది ఈ పద్యం. ఒక భావనండి, వేడి చలి అంతా భావనే. మన భావన మార్చుకుంటే బాగానే ఉంటుంది. ఎంత ఒక్కబోసినా మన మనస్సు బాగుందనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఏసీ రూములో ఉన్నా లోపల బాధ ఉందనుకోండి మండిపోతూ ఉంటుంది. ఆ భావనను మార్చడం కోసం మహాకవులు ప్రయత్నం చేశారు. అనామకుడైన కవి నాకు తెలియదు, మహానుభావుడు ఎవరైనా చెబితే రుణపడి ఉంటాను, ఆ పేరు కూడా చెబుతాను తర్వాత. ఎంత మంచి పద్యం అండి. దిక్కుమాలించాలి, మేము దొరికా నీకు, వెళ్ళు ఆ ధనవంతులు ఏడిపించు. ఎందుకంటే ప్రాకటమైన దోమతెర, దోమలు రాకుండా పెద్ద దోమతెర కట్టుకుంటారు. కోపం అన్నమాట, బాధ వాడికి లేదు. పందిరి మంచం, ఓ ఎత్తైన మంచాలు, నువ్వు కింద నుంచి దూరు కూర్చోవచ్చు హాయిగా, ఇంత ఎత్తు మంచాలు. మాకేమున్నాయి ఇక్కడ, దూదిపోనుపుల్ మెత్తడి బురుగుదూది పరుపులు, హంసతూలికా తల్పాలు. నిజమే కదా, అబద్ధమేం చెప్పాడు పాపం. ఇన్నున్నాయి, వాళ్ళని పట్టుకో, వాళ్ళు తట్టుకుంటారు. మేము ఎక్కడ తట్టుకుంటాం, అక్కడ గోచి కూడా తప్పితే ఏమీ లేదు, కప్పుకుందుకు దుప్పట్లేదు. కోకలు, ధనవంతులు కట్టుకునే వస్త్రాలు కూడా చలికాలం వస్త్రాలు వేరు, వేసవకాలం చీరలు వేరు, మరి వర్షకాలం చీరలు వేరు. ఇన్ని చీరలు ఉంటాయి. వేసవకాలం కోసం 16 మూటలు, చలికాలం కోసం 16 మూటలు పెట్టి ఇళ్లలో ఎప్పుడు చూడ నైటీ వేసి తిరుగుతారు. నమో శివాయ. మరి చీరలు మాత్రం 3 బీరువాలు ఉంటాయి. ఎందుకంటే అది అంతే, ఏం చేయలేం దానికి, అదో ఆశ అంతే. ఏవో మనం అనుకోవడం, ఓ పిచ్చి పెంచుకోవడం. మావన్నీ అలాగే ఉంటే మనం వెళ్ళిపోతాం ఈ ప్రపంచం నుంచి కట్టుకోకుండానే. అందుకని ఒళ్ళు మండి అంటున్నాడు, వాళ్ళకు ఉన్నాయి బాగా ఓళ్ళు వస్త్రాలు ఉన్నాయి. చలికాలం బట్టలు వేరే, రకరకాల బట్టలు, కొత్త బట్టలు వేసుకుని, ఉన్ని బట్టలు వేసుకుని పడుకుంటారు. వాళ్ళని పట్టుకో. పచ్చడంబులు, పచ్చడం అంటే శాలువ దుప్పటి 2 వస్తాయి.
శాలువాలు కూడా కప్పుకుంటారు, దుప్పట్లు కూడా కప్పుకుంటారు, రగ్గు కూడా కప్పుకుంటారు, రగ్గు మీద మళ్ళీ రగ్గు అన్ని కప్పుతారు. ఉన్నాయిగా విత్తం కొద్దీ వైభవం. ఒళ్ళు మండుతోంది వాడికి. మరి ఇంకొంచెం సరదాగా చెప్పాడు, అనుకూల వధూ స్తనతాడనంబులు ప్రాకటమైన దోమతెర పందిరి మంచము దుదిపానుబుల్ కోకలు పచ్చడంబులు అనుకూల వధూ స్తనతాడనంబులున్ వేకువదాక మారసుఖమందెడు వేకువదాక మారసుఖ విభ్రమమందెడు వారి వెండ్రుకల్పికగలేక ఒట్టి నిరుపేదలనే చుట న్యాయమాచలి. ఆ పందిరి మంచాలు దోమతెరలే కాకుండా వీళ్ళిల్లు బంగారంగాను అనుకూల వధువు స్తనతాడనంబులు. ఇది మరీ వివరిస్తే బాగుండదు కానీ భార్యల కౌగిళ్లలో హాయిగా వెచ్చగా గుమ్ముగా ఎంత సుఖంగా ఉంటారో. పైగా అనుకూల వధువు. గమనించండి, భార్య సౌఖ్యం భర్తృ సౌఖ్యం ఎంత గొప్పదైనా అనుకూలం కాకపోతే ఆ సుఖం ఉండదండి. అంచేతనే ఒక్క మాట యువతరం కోసం చెబుతున్నా, ఎప్పుడైనా ప్రేమ విఫలమైందనో అనుకున్న వాళ్ళు కాదన్నారని అనిపిస్తే అసలు అత్యాచారమైన ఆలోచన రాకూడదండి. అది భయంకరం. ఎందుకంటే ఈ రతిబంధం అనేది ఒక పెద్దవాడిగా ఒక తండ్రిగా చెబుతున్నా, అనుకూలత లేని చోట అంతకంటే నరకం ఇంకోటి లేదండి. అనుకూలత ఉంటే అంతకంటే సౌఖ్యము లేదండి. అనుకూలత ప్రధానం. ఎలాగోలా అనుకూలతను సాధించాలి కానీ ప్రతికూలం అయిపోయి నడికేస్తాం, చంపేస్తాం, యాసిడ్ పోసేస్తామంటే ఎలాగా? అసలు ఒక్కసారి ఆలోచన వచ్చినప్పుడు ఏదో కోపం వస్తుంది, అహంకారం వచ్చినప్పుడు అనుకూలంగా ఉండే చోటే ఆనందం తక్కువ అంటే ప్రతికూలం అయ్యాక ఆనందం ఏముంటుంది? ఇంకా బలవంతంగా అనుభవిస్తే ఆనందం ఏమిటండి? అనుకూలత ఉండాలి అక్కడ. రతి సౌఖ్యం అనేది అంటూనే అనుకూలం ఉండాలి. అనుకూలం లేకపోతే ఇంకెందుకు? అంతేకాదు, అనుకూలమే కాదు, అన్కూల్. మరీ చలిగా ఉండకూడదు, మరీ వెచ్చగా ఉండకూడదు. అన్కూల్డ్ వాటర్ అంటామే, అనుకూలే అనుకూలం అనమాట. నాకు ఎప్పుడు సభల్లో అనుకూల నీళ్లు అనుకూల జలం అంట. అనుకూల అంటే అన్కూల్డ్, కూలింగ్ వాటర్ నాకు పడదు. మరి అంచేది అన్కూల్డ్ అంటే అనుకూలం. అనుకూల వధూ స్తనతాడలంబులు. లోకమంతా చలి, వాతావరణం అంతా చల్లగా ఉంది కాబట్టి భార్య అన్కూల్, ఆవిడ వెచ్చగా ఉండాలి. అందుకని అనుకూల వధూ స్తనతాడనంబులు. పేదవాళ్ళకి ఇదో బాధ. ఎందుకంటే ఆర్థికమైన కష్టాల కారణంగా దంపతుల మధ్య కూడా సఖ్యం ఉండే అవకాశం తక్కువ ఉంది. కానీ విచిత్రంగా ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కొట్టుకు చూస్తున్నారు, పేదవాళ్లే ఆనందంగా ఉంటారు. ఇదివరకు అలా కాదు. పాపం పేదవాళ్ళ ఇళ్లలో ఎప్పుడు కేకలు, ఏవో రకరకాల అశ్లీలమైన పదాలు, తిట్లు. ఎందుకంటే డబ్బు, తినడానికి తిండి లేదు, ఈ ఉన్నదేమో పట్టుకెళ్ళి తాగేస్తాడు. మరి తిట్టుకోపోతే ఏం చేస్తారు? జమీందారుల ఇళ్ళు బాగుండేవి, ఎందుకంటే వాళ్ళకి అన్నీ బాగున్నాయి. అప్పుడు పుట్టిన పద్యం ఇది. ఇప్పుడు వ్యతిరేకంగా కలో గంజి తాగినా వాళ్లే బాగున్నారు, వీళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు ఆస్తుల కోసం. ఇంకా విచిత్రంగా మారింది. అందుకని ఇక్కడ అనుకూల వధువులు ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. కూలి పని చేసుకోవాలి, ఆవిడ చోటకి నేను చోటకి పోవాలి, సాయంత్రం ఇద్దరు పెంట మొహాలు వేసుకొస్తాం, ఆనందమా ఏమన్నా అని పాపం బాధపడుతున్నాడు ఆయన. ఆ బాధనే పద్యంలో చెప్పాడు. అనుకూల వధూ స్తనతాడనంబులు వేకువదాక మారసుఖ విభ్రమము. హాయిగా దుప్పట్లో దూరిపోయి తెల్లవారే వరకు ఇంక అదే ఆనందం, అదే ఆనందం. మన్మధు సుఖాలన్నీ పొందుతున్న వాళ్ళు వెంట్రుకలు పీకగలేక, వాళ్ళ నెత్తి మీద ఒక్క వెంట్రుకు కూడా పీకడం నీకు చేత కాదు. కానీ పేదవాళ్ళం కాబట్టి మా ఇంటి మీదకు దూకావు, ఇక్కడ చలి దిక్కుమాలని చలి పో అని తిట్టాడండి పద్యంలో. ఎంత అందమైన మాట. ప్రాకటమైన దోమతెర పందిరి మంచము దుదిపానుపుల్ కోకలు పచ్చడంబులు అనుకూల వధూ స్తనతాడనంబులు వేకువదాక మారసుఖ విభ్రమమందెడు వారి వెంట్రుకల్పికగలేక ఒట్టి నిరుపేదలనే చుట న్యాయమాచలి. ఇంకొక మాట, దంపతులు ఆనందంగా గడపడానికి, శృంగార సౌఖ్యాలు అనుభవించడానికి, వెచ్చవెచ్చగా జీవితాన్ని గడపడానికి, ఆ వెచ్చదనాన్ని కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని మన మనస్సు ద్వారా పంచడానికి, హాయిగా యాత్రలు చేయడానికి చలికాలాన్ని మించిన కాలం లేదండి. అందుకనే చలికాలంలో భార్యలకు కోపం వస్తే భర్తలు వణికిపోతారట. అసలే చలికి వణుకుతారు, భార్యకు కోపం వస్తే వణుకుతారట. ఎందుకంటే ఈ కాస్త సౌఖ్యం కూడా ఉండదేమో అని. గుంటూరు శేషేంద్ర శర్మ గారు అద్భుతమైన కవి, జ్ఞానపీఠం రాలిపోయిన కవి. జ్ఞానపీఠమే ఆయన మీద వాలిపోతుంది, ఆయన కొత్తగా ఇచ్చేది ఏమిటి? అపూర్వ జ్ఞానపీఠం ఆయన మించిన యోగ్యుడెవరు అసలు దానికి? అందుకని అటువంటి మహానుభావుడు ఆధునిక మహాభారతం లాంటి కావ్యాలు ఎన్నో రాశారు, అది వేరే విషయం. సరదాకి ఓ పద్యం రాశారు, భార్య కోపం వచ్చిందిట. అందుకని అలుకానాపై పంచదార చిలుక, చలికాలంలో అలాంటి పద్యం ఇది. అలుకానాపై పంచదార చిలుక పద్యాన్ని హాయిగా కంఠస్థం చేసి మళ్ళీ మళ్ళీ విని భార్యల దగ్గర పాడండి, ఫలితాన్ని నాకు చెప్పండి. అలుకానాపై పంచదార చిలుక హల్వావు నీ ఉన్నచో
చలికాలము జయింతు సర్వసుఖముల్ సాధింతు అలుకానాపై పంచదార చిలుక హల్వావు నీ ఉన్నచో చలికాలము జయింతు సర్వసుఖముల్ సాధింతు బాధింతు నీకుని శక్రూర కఠోర ఘోరతర వక్షోరాక్షసద్వంద్వమున్ బాధింతు నీకులి శక్రూర కఠోర ఘోరతర వక్షోరాక్షసద్వంద్వమున్ కలకాలము వసింతు చెలియ కలకాలము వసింతు నీ చరణ రేఖ నాకలోకమునన్ కలకాలము వసింతు. ఎంత అందమైన సాహిత్యం ఉందండి. అటు భక్తి గాని ఇటు రక్తి గాని. జీవితం పట్ల అనురక్తి కలిగించడానికి ఈ పద్యాలు చాలవు. ఎంత గొప్పవాడు శేషేంద్ర శర్మ. అదే రామాయణం మీద రాస్తాడు వ్యాసాలు. ఇక అంతకు మించిన పరిశోధకుడు ఉన్నాడా అనిపిస్తుంది. దేవుడి గురించి పద్యాలు రాస్తాడు, అంతకుమించి భక్తుడు ఉన్నాడా అనిపిస్తుంది. అసలు సీతారాముల శివధనుర్భంగం స్వయంవరం మీద ఆయన పద్యాలు రాశారు, ఇంకెవరు రాస్తారనిపిస్తుంది. ఆయన ఎంత గొప్ప ఉన్నాయి అసలు. అలుకానాపై పంచదార చిలుక, పంచదార చిలకలా ఉన్నావు, నీకు ఎందుకే అలక చిలక అంటే ఏ భార్య వెంటనే చిలక అంటే చాలు వెంటనే పిలకేసుకుని పక్కన వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్నది పిలకేగా, జడలు లేవుగా, ఎలాగో పిలకే. హల్వావు నీ ఉన్నచో, భార్యదందరూ తెలుసుకోవాలమ్మా, ఎంత కోపం వచ్చినా భర్త పట్ల హల్వాలా ఉండాలి. కాస్త ఇలా మెత్తబడితే మెత్తబడాలి, మరి ఎంత గట్టిగా ఉండకూడదు. ఇంకా హల్వా ఊరికి చూడడానికి ఏదో ముక్కలా ఉంటుంది, వేలు పెడితే నొక్కితే అలా మెత్తగా అవుతుంది. ఆ బొగ్గ మీద చేసినప్పుడు చాలా ఆనందంగా ఉండాలి. అలాగే ఇంకప్పుడు కూడా బిగుసుకుని కూర్చోకూడదు. ఈ కోరికలు, ఈ చీరలు, ఈ నగలు, ఏవో ఈ వైభవాలు, ఈ కీర్తులు, ఈ ఉద్యోగాలు, ఈ హ్యాండ్ బ్యాగులు, వీటన్నిటికంటే కూడా భర్త ప్రేమ ప్రధానం. ఆ విషయం భర్తలు గుర్తించాలి. వాళ్ళకి కావలసింది ఆ ప్రేమే, ఒక చిన్న గుర్తింపు, ఒక చిన్న గౌరవం. ముందు వెళ్ళే భర్త, ఏదో వేగంగా నడిచి వెళ్ళిపోయే భర్త కాస్త ఆగి, భార్య కోసం ఆగి ఆ చెయ్యట్టుకు తీసుకెడితే ఆవిడ పరమానందపడుతుంది. ₹1 సంపాదించే ఉద్యోగస్తురాలైనా ఆ భర్త అందించే చెయ్యి కోసం చూస్తుంది. స్త్రీ లక్షణం అది. నువ్వు సంపాదిస్తున్నావు, నీకు గర్వం అని సంపాదించమని చెప్పింది మనమే, ఉద్యోగంలో చేర్పించింది మనమే, ఉద్యోగస్తున్న వాళ్ళనే చేసుకుంటానని షరతు పెట్టింది మనమే, ఉద్యోగాలు చేస్తున్నందుకు బాధపడే మాటలు అంటున్నది మనమే. అలాంటి సంసారం ఎలా నడుస్తుందండి? హల్వాలా ఉండాలి, వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు అలా ఉంటే అప్పుడు ఆనందంగా చెబుతున్నాడు ఆయన. హల్వావు నీ ఉన్నచో చలికాలము జయింతి. చలికాలం జయించాలంటే నీ సహకారం లేకపోతే చలి అనే శత్రువుని ఎలా జయిస్తాం? ఆ పైన సర్వసుఖములు సాధింతు, అన్ని సుఖాలు సాధించాలంటే నువ్వు తోడు ఉండాలిగా. మరి అప్పుడు ఇక మీరంతా మీరు తెలుసుకోండి, చెప్పడం నా వల్ల కాదు. బాధింతు నీ కులి శక్రూర కఠోర ఘోరతర వక్షోర అక్షసద్వంద్వమున్. హాయిగా కవిగిట్లు ఆనందంగా గడపడం కోసం, అంటే ఇంత సుదీర్ఘంగా గడపాలి కాబట్టి సుదీర్ఘ సమాసం వాడాడు. బాధింతు నీ కులి శక్రూర కఠోర ఘోరతర వక్షోర అక్షసద్వంద్వమున్ కలకాలము వసింతు నీ చరణ రేఖ నాకలోకంబునన్. నీ చరణ రేఖలు, పాదమంజీరాలు, పాదాలకున్న పారాణి రేఖలు అనే స్వర్గలోకపు అంచుల్లో నేను కలకాలం ఉండిపోతాను అంటున్నాడు. అలా మీరు ఈ సంవత్సరం అంతా ఆనందంగా గడపండి హాయిగా. పైగా మీకు శుభవార్త, రేపు ఉగాది నాడు రాబోతున్నది మన్మథనామ సంవత్సరం, మరింత అందంగా ఉంటుంది. సెలవు.